మా ఛానల్లో ఈ వీడియో 1వ భాగం అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడగలరు. ఇప్పుడు 2వ భాగము కొనసాగిస్తున్నాము. మానవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. మీరు చెప్పినట్టుగా మీరు దేశంలో రకరకాల రాష్ట్రాల నుంచి ఈ రకమైన పంటలు పండించిన ఆ రకమైన వస్త్రాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చి మీరు స్వయంగా ఈ రకమైన బట్టలు తయారు చేస్తుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు? వీటిని మేము కొన్ని ఎగ్జిబిషన్స్లో సేల్ చేస్తాము. సో కొన్ని ఏంటంటే ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ అని అది కూడా ఒక గ్రూప్, ఇలా ఎవరైతే చేతితో నూలు దారాన్ని వాడికి నేత నేసి న్యాచురల్ డై చేస్తారు. అలా అది తులా ఫౌండర్ ఉంటారు అనంతు అని, ఆయన ఇంకొంతమందితో కలిసి ఆ ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ అని స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జిబిషన్స్ ద్వారా సేల్ చేస్తాము. హైదరాబాద్లోనే మొత్తం దేశం ఇది ఎక్కువ సౌత్ ఇండియాలో జరుగుతుంది ప్రస్తుతానికి ఫోకస్. అది దేశం మొత్తం ఎక్స్పాండ్ చేయాలన్నది వారి కోరిక. అందులో మీరు కూడా భాగస్వామి? తప్పకుండా మేము భాగస్వాములు అవుతాము. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి హైదరాబాద్లోనే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కొంచెము కన్సెషన్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ స్పేస్ లేదండి, ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. లాస్ట్ ఇయర్ ఒక 3 బయోడిగ్రేడబుల్ సంతా అని అది ఒకటి కండక్ట్ చేశాము. అలాగే ఎమెరాల్డ్ మిఠాయి షాప్, విజయరామ్ గారి సోదరుడు ఉన్నారు, ఆయన కూడా మాకు సపోర్ట్ చేసి ఆ షాప్ బయట ఇలా నెలకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. కానీ మాకు ప్రతిసారి వెళ్ళడం కుదరట్లేదు. వీలైనప్పుడు వెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ కాజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి జనాలందరిలోని ఒకటి బాగా మిస్ అయింది ఏంటంటేనండి, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు తెలియట్లేదు. అందరికీ మంచి మంచి జీతాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నన్ను అడిగితే ఒక సక్సెస్ఫుల్ CEO గురించి ఒక ఆర్టికల్ చదవమంటే నేను ఇష్టపడనండి. ఎందుకంటే ఎవ్వరూ కూడా సూర్యోదయము సూర్యాస్తమయము ఈ 2 క్రియలలో ఎలాంటి మనం ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మానవుడు అన్నవాడు ఎలాంటి పనులు చేయాలి అన్నది వీళ్ళకి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానివ్వండి, కంప్లీట్లీ అంటే ఇప్పుడు వచ్చే ఈ కరెంట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు కానీ, ఈ గాజు మేడలు ఉన్నాయి కదా, ఏసీలు పెట్టి చక్కగా మనకి కాఫీలు ఇచ్చి ఫ్రూట్స్ కూడా ఇస్తారు ఫ్రీగా కొన్ని కంపెనీస్లో. వీళ్ళు మన భారతీయులు, మా భారతీయులు సూర్యోదయం అయ్యాక వాళ్ళ కాల చక్రము ఇవన్నీ ఫినిష్ చేసుకుని వాళ్ళ పని ఈ టైంకి స్టార్ట్ చేసి ఈ టైంకి క్లోజ్ చేస్తాము. తర్వాత everyone has to enjoy their family life అండి after 4 o'clock or 5 o'clock. కానీ ఇది ఎంత ఇదైపోతుందంటే ఇది మొత్తం తిరగబడిపోతుంది. యాంత్రిక జీవనం అంటే సఫలాన్ని ఏ రకంగా నిర్వచిస్తామన్న దాంట్లో కూడా సక్సెస్ఫుల్ CEO అంటే ఏది సఫలమైనది నేను ఎవరిని చూడలేదు. అదొక ముఖ్యమే. మీరు ప్రకృతి దూరంగా ఉండే వ్యవస్థల గురించి బాధపడుతున్నారు. ప్రకృతి సహజంగా దగ్గరగా ఉండే ఈ రకమైన ఈకో స్టోర్ ద్వారా ఇప్పుడు చూడండి, మేము 9-9:30కి మా పని మొదలు పెడతాం. మధ్యలో 3 బ్రేక్స్ తీసుకుంటాం. 11 గంటల ఆ ప్రాంతంలో ఒక బ్రేక్ తీసుకుంటాం. అలాగే ఏదో ఒకటి తిని కొంచెం మంచినీళ్ళు అది తాగి, అలాగే 12:30-1 గంటకి లంచ్ బ్రేక్ తీసుకుంటాం 1 గంటన్నర వరకు. అలాగే కొంచెం సేపు నాకు పడుకునే అలవాటు ఉంది, తినగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. లక్ష్మి మాత్రం తనకు అలవాటు లేదు, తను ఆ టైంలో తను కుట్టుకుంటుంది. మళ్ళీ 3:30-4 ఆ ప్రాంతంలో మళ్ళీ బ్రేక్, మళ్ళీ లెఫ్ట్ ఓవర్ ఏదైనా ఉంటే అన్నీ సర్దుకొని క్లోజ్, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కానీ మిగతా ఈ ఆఫీస్కి వెళ్ళే ఈ వీళ్ళని చూస్తే ఒక క్రమ పద్ధతి ఉండదు, 24 గంటలు పనిలా కైండ్ ఆఫ్ స్ట్రెస్. మేబీ అందరి అమ్మాయిల కంటే మేమిద్దరం భిన్నంగా ఉన్నామేమో, వాళ్ళ నా ఉద్యోగాలు కూడా చేయొద్దని అడుగుతున్నాము, కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. కైండ్ ఆఫ్ స్ట్రెస్. ఇంకొకటండి, వాళ్ళు ఆ ఆఫీస్లో ఎన్వైర్న్మెంట్కి వాళ్ళ మైండ్ ట్యూన్ అయిపోయి
ఆ షిఫ్ట్ అన్నది జరగట్లేదు. మా ఇంట్లోనే కాదు, అందరి ఇళ్ళల్లోనే చూస్తున్నాం. ధనార్జన కావాలి, కానీ ఎంతవరకు కావాలి? నీ ధనాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టకు కదా, లేదా ఒక షాపింగ్ మాల్లో గేమ్స్కి పెట్టద్దు. మేము అది ఒక వీడియోలో చెప్పాం, పిల్లల్ని పార్క్స్కి తీసుకెళ్ళండి, ఫ్రీ ఎంట్రీ కదండి, డబ్బులు అవసరం లేదు కదా, పార్క్లో మనకేమి ప్రకృతి డబ్బులు అడగట్లేదుగా. గోశాలకి తీసుకెళ్ళండి. ఎక్కడైనా మీరు గోశాలకి టికెట్ చూసారా అండి? ఇప్పుడు గేమ్స్ ఆడించి పిల్లలకి ఆ క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి. అంటే మన పిల్లలకి ఏం కాలేదు కాబట్టి పర్వాలేదు, మనం సేఫ్. పిల్లలందరూ భగవంతుడితో సమానం అంటారు. అందరి పిల్లలు ఒకటేనండి. మన పక్కింటి వాళ్ళ పిల్లలైనా ఎదురింటి వాళ్ళ పిల్లలైనా మనం ఒక పెద్దరికం చూపిస్తున్నప్పుడు జాగ్రత్త వహించడం మన బాధ్యత. వాళ్ళు ఎవరో వాళ్ళ పిల్లలు కదా, నాకేంటి సంబంధం అని అనుకోవద్దు. వాళ్ళు తిట్టుకున్నా సరే మంచి ఏది చెడేది చెప్పడం మొదలు పెడదాం. నాకు తెలిసి పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలు బాగా వింటారండి. వీటి గురించి చెప్పినప్పుడు చాలా శ్రద్ధ చూపిస్తారు వాళ్ళు. అవునా ఆంటీ అలాగా. అంటే పిల్లలు ఇలాంటి, అంటే ఇవైతే మరీ చిన్న పిల్లలవి, సపోజ్ 10 ఏళ్ల పాప నాకు ఈ గౌనే కొనుక్కుంటాను అని మారాం చేసిన సందర్భాలు ఉన్నాయంటారా? ఎందుకంటే మారాం చేస్తే కొనే తల్లిదండ్రులు అయితే లేరు ఇలాంటి వాటికి, ఇలాంటి ప్రోడక్ట్స్ కి లేరు. వాళ్ళ పిల్లలు మారాం చేశారని నూడిల్స్ కొనే వాళ్ళు ఉన్నారు, అలాగే చాక్లెట్స్ కొనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ హై ఎండ్ చాక్లెట్స్ కొంటారు. ఒకసారి మా పాప పిజ్జా కోసం ఏడుస్తుంది. ఒకటే ఆన్సర్ చేసా, నువ్వు బయటవి తినొద్దు అని నేను చెప్పలేదమ్మా, నువ్వు తిను, కానీ ఒక్క పిజ్జా 500. అదే 500తో మనము 5 రోజులు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ తినొచ్చు, మనం దోశ తినొచ్చు. సో నువ్వు 5 రోజులు గడుపుకుంటావా, అరగంటలో 500 రూపాయలు పెట్టి ఒక మైదా పిండితో తయారైన పిజ్జా తింటావా? సో అది మనం చెప్పుకునే విధానంలో ఉంటుంది. అంటే చాలామంది కన్జ్యూమరిజం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కూడా చాలా అలవోకగా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు, కానీ ఎప్పుడు కూడా ప్రకృతి సహజమైన ఇలాంటి వస్త్రాలను కొనండి, లేకపోతే ప్రకృతి సహజమైన ఆహారం తినండి అంటే అమ్మో ఇది చాలా ఖరీదు, ఇది అసలు నిజమైన సరుకో కాదు. అదేనండి, ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రులకి అది ఏం చెప్తున్నామంటే, భార్య భర్త వచ్చినా కూడా భర్త మంచి విషయం చెప్తూ ఉంటే మీరు వినండి భార్య, అలాగే భార్య ఏదైనా చెప్తుంటే భర్త ఏదైనా అంటే అన్నీ కాదు, ఇలా ప్రకృతికి హాని చేయని అలవాట్లు ఏదైనా వాళ్ళు చెప్తే అట్ ద సేమ్ టైం అది అలవాటు పడడానికి కూడా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలండి ఫ్యామిలీస్ అందరం కూడా. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి ఎంత బాధేస్తుందంటే, మన అమ్మా నాన్నలే ప్రకృతికి దూరం అయిపోయి ఉండడం వల్ల మనకి చాలా తెలియలేదు. అలాగే మన పుస్తకాల్లో కూడా లేవు ఇటువంటివి, ఎవ్వరు రాయలేదు కూడా పుస్తకాల్లో. రాసిన పుస్తకాలు మనకి దూరంగా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ రాయాలి, మార్క్స్ రావాలి, మళ్ళీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ర్యాంక్స్ రావాలి, లేదు అంటే ఇప్పుడు చూడండి మనకి పిల్లలు పుట్టినప్పటి నుంచి మన చేతుల్లో ఎదిగే వరకు కూడా వాళ్ళని మనం టైంకి పెడుతున్నామా లేదా, టైంకి తినిపిస్తున్నామా లేదా, టైంకి పడుకోవాలి అని ఇవన్నీ చెప్తాం. కానీ వాళ్ళు ఒక 5th క్లాస్ 6th క్లాస్ వచ్చేసరికి చదువు 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 మళ్ళీ ట్యూషన్, ఒక యంత్రాల్లా తయారవుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రులు బాధపడట్లేదు వాళ్ళ పిల్లలు నైట్ జాబ్స్ చేస్తుంటే? ఎందుకు తల్లిదండ్రులు ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి ఆ ధనార్జన వే చూపించండి. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంటే ఆ కొడుకు కష్టపడొద్దు, ఏసీలో కూర్చుని వాళ్ళు డీహైడ్రేట్ అయిపోయి రకరకాల జబ్బులు తెచ్చుకుంటే వీళ్ళు ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటారు. వ్యవసాయం మంచిది కానీ అవన్నీ, లేదంటే ఎంత మంచి హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్ళి చూపించుకోనాను. కానీ నువ్వు ఎలా పెంచావు నీ పిల్లల్ని, నువ్వు ఎలా పెంచావు, ఎలా పెంచాలి, ఈ అవగాహన తల్లిదండ్రుల్లో లేదు. జాబ్కి వెళ్ళామా, రూమ్కి ఒక ఎయిర్ కండిషన్ కొన్నామా. ఇప్పుడు చూడండి మా హాల్లో 2 ఫ్యాన్లు ఉన్నాయి, అవసరం అండి మనకి? అంటే సివిల్ ఈ మన హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు చూడండి ఒక ఇంటికి 2 డోర్ మ్యాట్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఒక ఇంటికి 10 డోర్ మ్యాట్లు అవసరం అవుతున్నాయి. అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసాయి, గదికి ఒక డోర్ మ్యాట్,
హౌస్ డిజైన్ మారిపోయింది. అలాగే ఇప్పుడు మనకి సింథటిక్ కర్టెన్స్ కొంటారండి, 25,000 ఖర్చు పెడతారు డబుల్ బెడ్రూమ్కి. ప్లైవుడ్తో ఇంటీరియర్ డిజైనర్ని మాట్లాడుకుని పెట్టేస్తారు. ప్లైవుడ్ ఇవాళ మీరు 1000 రూపాయలు పెట్టి కొంటే రేపొద్దున దానికి రూపాయి రాదు. మీరు అదే 1000 రూపాయలు పెట్టి ఒక వుడెన్ స్టూల్ కొనుక్కోండి, దానికి తగ్గట్టుగా వస్తాయి. సో వాల్యూ యాడింగ్ ఎక్స్పెండిచర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేచర్ రిలేటెడ్ రీడింగ్, ఎడ్యుకేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ ఈకో స్టోర్ ద్వారా మీరు వాల్యూ యాడెడ్ ఎక్స్పెండిచర్ ఏమిటన్నది మీరు నిర్ధారణగా చెప్దామని మీ ప్రయత్నం. అందులో మీ స్టోర్ ద్వారా ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి? ముఖ్యంగా ఫస్ట్ క్లోదింగ్ అని చెప్పాం కదా, క్లోదింగ్ లోనే మళ్ళీ ఈ పిల్లోస్ కూడా చేస్తున్నాము. ఇది వచ్చేసి మనం బూరగ దూది పిల్లోస్. ఈ పైన యూజ్ చేసే కాటన్ కూడా మన దేశవాళీ కాటన్, చేతితోనే తయారు చేసింది మొత్తము. సో ఈ ఖాదీ లేదంటే హ్యాండ్ స్పన్, హ్యాండ్ వోవెన్ అన్న దానికి 0 ఎనర్జీ అండి. వాటికి ఎలాంటి పవర్ అవసరం లేదు, మనకి అంతా చేతితో చేస్తున్నది.